అండ్ మూవీ దగ్గరకు వస్తే లిటరల్లీ కంట్లోంచి నీళ్ళు తిరుగుతున్నాయి నాకు, ఇంకా లిటరల్లీ కంట్లోంచి నీళ్ళు తిరుగుతున్నాయి. అంటే స్వాతంత్రం వచ్చాక కూడా నిజాం పరిపాలన నుంచి, రజాకార్ల పరిపాలన నుంచి విముక్తి పొందడానికి మనం ఎంత కష్టపడ్డారు మన వాళ్ళు, మన హైదరాబాద్ వాళ్ళు ఎస్పెషల్లీ. ఇప్పుడు అదే గడ్డ మీద ఉన్నాం, ఎంతమంది రక్తాలు చిందించారు ఈ మట్టిలో, ఎంతమంది రక్తం కలిసిపోయింది అన్న స్టోరీని, అదొక ట్రూ ఈవెంట్స్ని మనకి కళ్ళకు కట్టినట్టు చూపించాడు డైరెక్టరు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ పేడ్ ఆఫ్, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. నేను ఫలానా అని చెప్పలేను. అవుట్ ఆఫ్ సిలబస్ దుల్కర్ సల్మాన్ గారు, అవుట్ ఆఫ్ సిలబస్ దుల్కర్ సల్మాన్ గారు. నేను అది ఎక్సైట్మెంట్, నేను ఏం పర్లేదు, ఇక మీరు స్పాయిలర్ అనుకోండి, ఏమని పర్లేదు. మహానటి నుంచి ఆయన్ని రైట్స్ రాయించుకున్నట్టు అసలు ఆయన ఇంకా తెలుగు ఇండస్ట్రీకి అంకితం అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం. నాకు అర్థం కావట్లేదు, అవుట్ ఆఫ్ సిలబస్ ఇన్నాళ్ళు అసలు భలే దాచారు దుల్కర్ సల్మాన్ గారిని మాత్రం. అసలు ఆయన్ని చూడంగానే ఇంకా క్లైమాక్స్ దగ్గర ఇంకొంచెం ఎమోషన్స్ ఓవర్ఫ్లో అయిపోయినాయి. ఆయన క్యారెక్టరు, అక్కడ రోషన్తో వచ్చే కెమిస్ట్రీ, ఇంకొంచెం ఎమోషన్స్ ఓవర్ఫ్లో అయిపోయినాయి. అండ్ ఓవరాల్గా వెరీ గుడ్ ఫ్లిక్. ఛాంపియన్ అనే టైటిల్కి రోషన్ గారు న్యాయం చేశారు ఆ రోల్తో.